అందరికీ నమస్కారం. ముందుగా విద్యార్థుల రాజకీయ పార్టీ తరపున కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. నేడు సమాజంలో ఏం జరుగుతుందంటే ఒక నాణ్యమైన విద్య అందాలంటే దానికోసం దోపిడీ జరుగుతుంది. మంచి హాస్పిటల్ పోయి వైద్యం చేసుకోవాలంటే దానికోసం దోపిడీ జరుగుతుంది. కష్టపడి ఒక పర్సన్ ఉద్యోగం చేసి లోనో గీనో తీసుకొని 100-150 గజాల జాగా కొంటే చిల్లరగాళ్ళు చెంచాగాళ్ళతోటి భూ దోపిడీ జరుగుతుంది. ఇట్లా సామాన్యులో మనం ఏది చేసినా మన మీద తెలివి తక్కువడు ధైర్యం ఎక్కువ ఉన్నదని వాని భావనలో వాడు మనల్ని దోపిడీ చేస్తున్నారు. ఈ మేడే సందర్భంగా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున నేను చెంచాగాళ్లకు లుచ్చాగాళ్లకు అట్లాంటి రాజకీయం చేసే నాయకులకు కూడా ఒకటి చెప్తున్నా, మీ దోపిడీలు ఇక సాగవు. అమాయకులు 30-40 ఏళ్ళ కింది నుండి మీరు ఊపిళ్ళు, ఎందుకంటే జనాలు అమాయకులు. మా తల్లిదండ్రులకు వాళ్ళ ఏజ్ వాళ్ళకు మీరు విద్య అందియక ఎడ్డోళ్ళని చేసి అమాయకుల్ని చేసి మీరు దండుకున్నారు. ఇప్పుడు మీరు పెత్తందారుల ఇల్లు వెనకటి ఉన్నోళ్ళు పోయి ఇప్పుడు ద క్యాపిటలిస్ట్ అని ఇంగ్లీష్లో మీరు అయ్యారు కదా మమ్మల్ని దోసుకోవడానికి. అన్ని ఒక కార్పొరేట్ లెవెల్లో మీరు దోసుకుంటారు. ఇక మీ ఆటలు సాగాయి. మాకు ఏదో విధంగా మాకు వచ్చినాయి, మాకు హక్కులు ఉన్నాయి. మా హక్కులు ఉండి 50-60 ఏళ్ళకు ఇప్పుడు మాకు తెలివి వచ్చింది. మా సామాన్యులందరికీ తెలివి వచ్చిన సందర్భంగా మేము విద్యార్థుల రాజకీయ పార్టీ పెట్టుకున్నాము. సో ఇప్పుడు మేము సామాన్యుల రాజకీయాల్లోకి రాబోతున్నాం. మా యువత అంతా శ్రీ హెచ్ సునీలన్ ఆధ్వర్యంలో ఏర్పడ్డ విద్యార్థుల రాజకీయ పార్టీ దగ్గరకు వస్తుంది. కాబట్టి రాజకీయ నాయకులారా గుర్తుంచుకోండి, ఇకపై మీ దోపిడీలు సాగవు. ఎటైనా ఇప్పుడు మా ఇంటి పక్కన ముస్లిమే అయినా నేను మంచిగానే ఉంటాం. టీవీ ఓపెన్ చేస్తే హిందూకు ముస్లిం శత్రువు, ముస్లింకు హిందూ శత్రువు. ఎక్కడ చూడి తెలియదు. నా కొలీగ్స్ ముస్లిమ్సే కొంతమంది ఉన్నారు, వాళ్ళతో పోతే మంచిగా మాట్లాడదాం. ఫోన్ ఓపెన్ చేస్తే హిందూ ముస్లిం లొల్లీలు. అంటే బీజేపీ వాళ్ళేమో హిందూ ముస్లింలకు డివైడ్ చేసి హిందువుల ఓట్లు వస్తే చాలు మేము 400 సీట్లు వస్తాయని వాళ్ళు మొదలుపెట్టిళ్ళు. కాంగ్రెస్ వాళ్ళేమో సెక్యులరిజం అని చెప్పి గ్యారంటీలు అని చెప్పి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఇక్కడ చక్కగా ఎలగబెట్టకుండా అక్కడేమో చేద్దామని చూస్తారు. సో విద్యార్థుల రాజకీయ పార్టీ ఒకటే లక్ష్యం, ఉచిత విద్యా వైద్యం, నాణ్యమైన విద్య నాణ్యమైన వైద్యం ఇచ్చేదే మా విద్యార్థుల రాజకీయ పార్టీ గ్యారెంటీ. ఏంటంటే ఉచిత విద్యా వైద్యం. ఉచితాలంటే ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు ఇప్పుడు ఇచ్చినట్టు ఆ మూలగబడ్డ హాస్పిటల్లో చేసుడు కాదు, కార్పొరేట్ లెవెల్ ఉండే ఉచిత విద్యా వైద్యం అందించడం కోసమే విద్యార్థుల రాజకీయ పార్టీ పుట్టింది. సామాన్యునికి కావాల్సింది ముఖ్యంగా విద్య వైద్యం. ఎందుకంటే మనం ఇవాళ సంపాదించే 15-20-30 వేల నౌకరికి ఒక్కసారి హాస్పిటల్ పోయితే 1500-2000 అయిపోతాయి. స్కూల్ ఫీజులు కడితే 1000 దాన్ని తగ్గిద్దామంటారు, తగ్గియరు. వాళ్ళతోటి కాదు, ఎందుకంటే వాళ్ళ కమిషన్ బేస్డ్ పార్టీలు అవన్నీ. కార్పొరేట్స్ దగ్గర అదే హెల్త్ వాళ్ళ హాస్పిటల్ యాజమాన్యాల దగ్గర కాలేజ్ యాజమాన్యాల దగ్గర డబ్బులు తీసుకుంటేనే పార్టీలు నడుస్తున్నాయి. సో వాళ్ళు ఎదురు ఏం చేయలేరు. తగ్గిస్తామని 85,000 1,85,000 ఉన్న ఫీజును 10,000-15,000 తగ్గించి మిమ్మల్ని ఆశ పెడతారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, మా విద్యార్థుల రాజకీయ పార్టీ నాణ్యమైన విద్య వైద్యం సాధించడానికి మాత్రమే పుట్టింది. దానికోసం యావత్తు యువత, అన్ని కాలేజీలు ఉన్న యువత మేము కూడా డ్రైవ్ చేయబోతున్నాం జూన్-జూలైలో. అందరు యువత మాకు సపోర్ట్ చేస్తే మనం సాధించగలుగుతాము. ఎందుకనంటే 100,000 పోయి లక్షల కోట్లలోకి చేరుకున్నారు ఒక్కొక్కడు, వెనకటి నుండి దండుకున్నాడు. ఇప్పుడు వాళ్ళని మనం కొట్టలేము. మనం మంచి అమాయకులం. మనం న్యాయంగా జెన్యున్గా పోవడానికి అందరం కష్టపడేటోళ్ళం. ఒక దగ్గర ఒక స్టేజ్ క్రియేట్ అయింది, ఆ దగ్గరకు వచ్చి కూర్చున్నాము. కాబట్టి తెలంగాణ యువత మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా విద్యార్థుల రాజకీయ పార్టీ అదేవిధంగా విద్యార్థుల రాజకీయ పార్టీ జరగనున్న ఎంపీ ఎలక్షన్స్లో 5 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కంటెస్ట్ చేస్తున్నది. ముఖ్యంగా ఒకటి మల్కాజ్గిరి నర్ర సుఖేందర్ రెడ్డి అన్న గారు, హైదరాబాద్లో లుబ్నా సర్వత్ మేడం గారు, అదేవిధంగా నాగూర్ కర్నూల్లో వగ్గు వినయ్, అదేవిధంగా ఆదిలాబాద్లో తిరుపతి, మన నిజామాబాద్లో నందన్న గారు బ్యాట్ గుర్తుతోటి సీరియల్ నెంబర్స్ మీరు చూడండి మీ నియోజకవర్గాల్లో మారుతాయి. వీళ్ళందరూ విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున బ్యాట్ గుర్తు మీద మీ ముందుకు వస్తున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలారా బ్యాట్ గుర్తు కోటేసి మాకు మద్దతు తెలిస్తే మేము దోపిడీదారుల భరతం పడదామని చెప్తూ జై తెలంగాణ, జై విఆర్పి.